ఖమ్మం జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోహిణి కార్తె కావడంతో అధిక ఎండకు తోడు ఉక్కపోత పెరగడంతో ఏసీలను వినియోగిస్తున్నారు జనం. ఇక ఖమ్మం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలపై కదీర్ మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతా ఉన్నాయి. ఉదయం నుంచి బయటికి రావాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 42 డిగ్రీలను దాటి ఎండ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. దీనిపైన వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క చోట కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనసంద్రంగా రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా కారు లేదా బస్సుని వాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు టూ వీలర్ మీద వెళ్ళాలంటే చిన్న చిన్న పనులకు వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా రోడ్డు మీద మరింత స్పీడ్గా వెళ్ళాలంటే కాళ్ళు మండిపోతున్నాయని చెప్పేసి అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా సింగరేణి ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఇంకా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే వర్షం అనేది ఇంతవరకు కురవకపోవడంతో 1-2 సార్లు మాత్రమే ఇక్కడ వర్షం కురిసింది. దాంతో కొంత రిలీఫ్ అవుతుందని చెప్పేసి అందరు భావించారు, కానీ ఆ పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. ప్రతి ఒక్క వ్యాపారం పైన కూడా ఈ ఎఫెక్ట్ పడతా ఉంది. వృద్ధులు చిన్నపిల్లలు అయితే బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఎండవేడి, అదేవిధంగా వేడి గాలులతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి ఇటు వైద్య శాఖ కానీ అటు ఏ అధికారి కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉదయం పూటనే బయటకు రావాలంటే 6-7 గంటల మధ్య నుంచే ఎండ తీవ్రత అనేది తీవ్రంగా కనిపిస్తూ ఉంది. అది ఎండ తీవ్రత కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇదే ఎండ కొనసాగడంతో పాటు వడగాల్పులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వేడిగాలి టూ వీలర్ మీద వెళ్తుంటే ముక్కుకు అదేవిధంగా చెవుల వైపు గుడ్డ కట్టుకుంది బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయంత్రం వేళల్లో కూడా స్లాబుల పైన నీళ్లు చల్లుకొని పడుకుందామంటే ఆ స్లాబులపై వేడిగాలి దాదాపుగా 4-5 గంటల పాటు వస్తుంది. దాని తర్వాత ప్రజలు ఇండ్లలో పడుకోకుండా బయట పడుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయంత్రం వీచే గాలి కూడా వేడిగా ఉండటంతో ప్రజలందరూ కూడా వడదెబ్బకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎక్కడైతే చెట్లు ఎక్కువగా లేవో ఆ ప్రాంతాల్లో ఇంకా మరింతగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో అక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల పిల్లలు బయటకు వచ్చే పరిస్థితి లేదు, బయట ఆడుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సార్, ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఎండలు చూసారా అండి? అసలు దారుణంగా ఉన్నాయి ఎండలు. మామూలు పరిస్థితుల్లో కావు. అసలు ఈ 2-3 రోజులు మరి దారుణంగా, ఇవాళ ఇంకా ఎక్కువ ఉంది ఎండ. అంటే అసలు ఇది పోవాలి అంటే ఏం చేయాలని చెప్తారు? ఎండలు పోవాలంటే మనం ఏం చేస్తుంది? ప్రకృతి సిద్ధమైన ఎండ అన్నీ ఉన్నాయి. అసలు అఫ్కోర్స్ అది వేరే సంగతి. ఏదైనా చెట్లు చేమలు పెంచుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది, కానీ ఇక్కడ కాకపోతే దేశమంతా విపరీతమైన ఎండలు మాత్రం ఈ సంవత్సరం ఎందుకు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఎండలు చాలా బాగా ఎక్కువ. బయటికి ఏ టైంలో వెళ్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు ఇంటికి? ఏ టైంలో వెళ్ళాలన్నా భయం కలుగుతూ ఉంది. అనివార్యమైన పరిస్థితిలో పొద్దున్నే పోవాల్సి కూడా వస్తూ ఉంటుంది 10:30-11 గంటలకి. ఇప్పుడు వస్తున్నామంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు ఇల్లు చేరుతామా, ఏ క్షణంలో పోయి ఇంట్లో పడతామా నేను ఆతురతగా వస్తున్నాం. మనం మీ చిన్నప్పుడు ఇలాంటి ఎండలను ఎప్పుడైనా పరిశీలించారా? ఈ ఎండలకు సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుందని ప్రజలకు సూచన చేస్తారు? ప్రికాషన్స్ అంటే ఒకటే, సాధారణంగా ఎండల్లో బయటికి రాకుండా ఉండడం ఒక మంచి పద్ధతి. ఇళ్లలోనే ఉండాలా. సాయంత్రం పూట కానీ పొద్దున్నే కానీ పనులు చూసుకోవాలా. ఎండల్లో ఇట్లా బయలుదేరడం మూలంగా వడదెబ్బ తగులుతుంది. దాని మూలంగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే మొత్తంగా చూడొచ్చు. అంటే వృద్ధులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారనే దానిపైన ఒక స్పష్టత వచ్చింది. అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు దూర ప్రాంతం నుంచి దగ్గర ఉన్న విలేజెస్ వాళ్ళు కూడా ఆటోలలో ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. దీని ద్వారా ఇప్పుడు ఆటోలు, అదేవిధంగా ఏదైతే ట్రావెల్కి సంబంధించిన ట్రావెల్ గూడ్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరూ బయటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రతి ఒక్క వ్యాపారం పైన కూడా ఈ ఎండల ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అనేక చోట్ల కొన్ని ఏసీ దుకాణాలలో అయితే ఇప్పుడు ప్రస్తుతం అనేక షోరూమ్లలో వెళ్ళి చూస్తే ఏసీలకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ఏసీలు విపరీతంగా కొంటా ఉన్నారు. కూలర్లు కూడా విపరీతంగా కొంటా ఉన్నారు. బ్రాండెడ్ కూలర్స్ కొనాలి అని అంటే బ్రాండెడ్ కూలర్స్కి కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంతమంది అసెంబుల్ కూలర్స్ కూడా ఎక్కువ ధరలు పలుకుతూ ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెహికల్ ఆపి ఎక్కడైనా 2 నిమిషాలు కూర్చుందామంటే మళ్ళీ ఆ వెహికల్ తీసే పరిస్థితి కనిపించడం లేదు. కారులో ఒకటే
ఉక్కపోత, అదేవిధంగా వెహికల్ పైన టూ వీలర్లో అయితే సీటు కాలిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కువగా సింగరేణి ప్రాంతం ఖమ్మం జిల్లాలో ఉండటంతో, మరింతగా ఇది కోల్ సిటీగా ఉండటంతో ఎండలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బస్సులో ఒకవైపు ఉక్కపోత, మరోవైపు చూసుకున్నట్లయితే అక్కడ గాలి రాక పక్కనున్న గ్లాసులు కూడా మూసుకుంటున్న పరిస్థితి ఉంది. గ్లాసులు మూసుకుంటే లోపల గాలి ఆడటం లేదు. గ్లాస్ని జరిపినట్లయితే ఆ వేడి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కనీసం బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే వర్షాలు కురవాల్సి ఉంది కానీ కురవలేదు. కానీ ఇప్పుడు మరి జూన్ 12 నుంచి స్కూళ్ళు ప్రారంభం అవుతాయని చెప్పేసి అంటున్నారు. స్కూళ్ళకు పిల్లల్ని ఏ విధంగా పంపించాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.